ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడి వాగ్దానము మన జీవితంలో ఫలింపు చేయునుగాక. దేవుడిస్తున్న వాగ్దానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. మన దేవుడు అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేయుటకు సర్వశక్తిమంతుడు. మనము ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే మన జీవితంలో పరిశుద్ధత, దేవుని మీద ఆధారపడే ఆ యొక్క లక్షణం మనలో ఉండాలి. హృదయ శుద్ధి కలవారు దేవుని చూస్తారు అన్న మాట చెప్పున దేవుని చూడడం అంటే దేవుని అద్భుత కార్యాలను మన జీవితంలో మనం రుచి చూడడం. అలా మనం దేవుని కార్యాలు చూడాలంటే మన హృదయం శుద్ధీకరించబడాలి. మనలో ఉన్న ప్రతి పాపపు తలంపులను, పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన జీవితాన్ని బట్టి, ఆయన మీద ఆధారపడే మన మనస్సుని బట్టి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నారు. ఈ వాగ్దానము మన వెడికిలో దీవించి ఫలింపు చేయనుగాక. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చూడాలి అంటే మనం అడుగుతున్న ప్రతిదీ దేవుడు ఇస్తాడన్న విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం, నీవు నమ్మిక మాత్రం ఉంచుము, దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం దేవుడి మీద సంపూర్ణ విశ్వాసాన్ని విశ్వాసం లేనప్పుడు కూడా చూపించినప్పుడు, అబ్రహాము వలె నిరీక్షణ లేని సమయంలో కూడా నిరీక్షణ చూపించి ఆ వాగ్దాన ఫలితాన్ని ఎలాగైతే రుచి చూశారో మనమందరం కూడా మన జీవితాల్లో నిరీక్షణ, విశ్వాసము లేని పరిస్థితుల్లో కూడా విశ్వాసం చూపించినప్పుడు మనము ఊహకు మించని గొప్ప కార్యాలను చూడబోతున్నాం. దేవుడి వాగ్దానం మన వెడికిలో ఫలింపు చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. యేసయ్యా, నువ్వు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ అద్భుతాల కొరకు కనిపెడుతున్నారో నాయన, వాళ్ళకు ఆ అద్భుతాలను ఊహకు మించిన రీతిగా మీరు దయచేయమని, అద్భుత కార్యాలను వాళ్ళ జీవితాల్లో మీరు చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని, మాలో ఉన్న ప్రతి తప్పుల్ని, పొరపాట్లను మీరు క్షమించి మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని, శుద్ధీకరించమని, మాకు మంచి పరిశుద్ధమైన హృదయాన్ని శుద్ధీకరించుకొని మంచి పరిశుద్ధమైన నిందారహితంగమైన హృదయాలను మాకు దయచేయమని తండ్రి, మీ చేతికి ప్రతి బిడ్డని సమర్పించుకుంటూ ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలను చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని, ఈ వాగ్దానం స్థిరపరచమని యేసు పేరిట అడిగి వేడుకు పొందుకున్నాం తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడుండి నడిపించునుగాక. ఆమెన్.